నమస్తే, వెల్కమ్ టు చిత్రరూప్. నేను మీ వర్మ. 2026 జనవరి 27 నాడు భారతదేశంలో ఒక పెద్ద అగ్రిమెంటే అయిందని మనం చెప్పుకోవచ్చు. దీని పేరే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. దీనిపైన అమెరికా లబో లిబోమ్ అని ఏడుస్తుంది. అసలు అమెరికా ఎందుకు ఏడుస్తుంది, దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకు అన్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి పెద్ద హైప్ తో పాటు అసలు ఈ బిల్డప్ ఎందుకు, ఈ లాజిక్ ఎందుకు, ఇంత హైప్ ఎందుకు దీనిపైన అని మనం ఒకసారి మాట్లాడుకుంటే ఒక చిన్న లాజిక్ చెప్తాం మీకు, వినండి. ఇండియా జీడిపిలో 25% ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసా? ఇండియా మరియు యూరోపియన్ దేశాల్లో ఉంది. అయితే నిన్న 26 జనవరి 2026 అప్పుడు ఈ రెండు పవర్స్ చేతులు కలపడం జరిగింది. దీంతో మన అమెరికా ట్రంప్ మామ లబో దిబో అని వాళ్ళ టీం ఏడవడం స్టార్ట్ చేశారు. ఈ అగ్రిమెంట్ ఏదైతుందో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అగ్రిమెంట్ ఇండియా మరియు యూరోపియన్ దేశాలు ఏవైతే చేసుకున్నాయో దానిపైన పెద్ద చర్చనే నడుస్తుంది మొత్తం భారతదేశంలో. అసలు ఆ డీల్ దశాబ్దాల వారిగా కాని డీల్ ఇప్పుడే ఎందుకు కుదిరింది అన్నది ఒకసారి మనం చూసుకుంటే, ఈ డీల్ ఇప్పటిది కాదు. 2007లో స్టార్ట్ అయిన ఈ డీల్ 2003లో ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత 2026లో ఈ అగ్రిమెంట్ అనేది ఒక కొలిక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే 20 సంవత్సరాలుగా ఈ డీల్ కాలేదు. 2026 అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ డీల్ అనేది కుదరడం జరిగింది. అయితే మనము పొద్దున్న లేసే న్యూస్ పేపర్ చూసుకుంటే పెద్ద హెడ్ లైన్స్ అంటే మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్, హిస్టారికల్ డీల్స్ అని చెప్పుకుంటారు. అయితే పేపర్లో వచ్చిన దానికి ఆ డీల్లో ఉన్న దానికి కొంచెం చేంజెస్ ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. డౌట్ ఏంటంటే, అసలు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని మాట్లాడుతున్నావు, అసలు మన పాకెట్ కి అంటే మనకి ఏం లాభం ఈ డీల్ వల్ల అని చెప్పి మాట్లాడుకుంటే, మార్నింగ్ లేచి వెళ్ళి BMW కొనలేను, ఫారెన్ వైన్లు కొనలేను, ఫారెన్ బ్రాండ్స్ నేను వేసుకోలేను అనే ఒక డౌట్ రావచ్చు. డీల్లో ఏముంది, ఆ డీల్ని డీకోడ్ చేసే ప్రయత్నం మనం ఇవాళ చేద్దాం ఈ వీడియోలో. బయట ఉన్న వార్తలకి లోపల ఉన్న డీల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఈ రోజు దాని గురించి మాట్లాడుకుందాం. దీంట్లో కార్ విషయంకి వస్తే, అంటే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే ఒక పెద్ద సీక్రెటే దీని వెనకాల దాగుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ డీల్ చూసిన తర్వాత మన అమెరికా ట్రంప్ టీం వాళ్ళు ఏదైతే ఉంటారో లబో దిబో అని ఏడవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటంటే, భారతదేశంలో వస్తువుల పరంగా చూసుకుంటే యూరోపియన్ కంట్రీస్ తో పాటు ఇండియా అంటే మన మధ్యలో ఆల్రెడీ బిజినెస్ పార్ట్నర్ గా ఉన్న యూరోపియన్ దేశం 136 బిలియన్ ఆల్రెడీ దాదాపు దాటేసిందని చెప్పుకోవచ్చు. సో అంత బాగానే ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఏంది ప్రాబ్లం అని చెప్పి మీరు అడగొచ్చు నన్ను. యూరోపియన్ కంట్రీస్ మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మన టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి. కాటన్ లో చూసుకోవచ్చు, కార్ లో చూసుకోవచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీలో చూసుకోవచ్చు, చాక్లెట్స్ లో చూసుకోవచ్చు, వైన్ లో చూసుకోవచ్చు. ఇది యూరోపియన్ దేశాలు చేస్తున్న కంప్లైంట్. ఎందుకంటే మీ దగ్గర టారిఫ్లు ఎక్కువ ఉంటాయి, దాని వల్లనే మేము మీ దగ్గర బిజినెస్ లో పెట్టలేకపోతున్నాం, ఇండస్ట్రీలు పెట్టలేకపోతున్నాం అన్నది వాళ్ళది ఒక బాధ. సో అందుకే 2023లో ఈ అగ్రిమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది. అయితే ఈ కొత్త డీల్ ప్రకారం యూరోపియన్ కంట్రీస్ కున్న దాదాపు 96% ఆఫ్ టారిఫ్ తగ్గిపోతున్నారు. అయితే 96% అంటే 96% ఆఫ్ టారిఫ్ ఏదైతే తగ్గించారో దాదాపు ఫ్రీగానే వచ్చినాయి, డ్యూటీ ఫ్రీగా అన్ని వచ్చేసినాయి వాళ్ళకి అని చెప్పి మాట్లాడుకోవచ్చు. 4 బిలియన్ యూరోస్ అంటే మన దాదాపు 36,000 కోట్ల ట్యాక్స్ మనం ఇండియా నుంచి తగ్గిస్తున్నాం. 36,000 కోట్ల టారిఫ్ యూరోపియన్ కంట్రీస్ నుంచి మనం తగ్గిస్తున్నాం అంటే ఇండియాకి ఏం లాభం అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. ఇది తగ్గడం వల్ల మనకి అక్కడ నుంచి వస్తున్న వస్తువులు చాలా పెద్ద ఎత్తున మనం తగ్గబోతున్నాయి. సో దాన్ని ఒక లిస్ట్ అవుట్ వేసి మనం ఒకసారి చూసుకుందాం, ఏ దానిపైన తగ్గుతున్నాయి, ఏంటి మన ఇండియాకి ఏం లాభం అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం రెగ్యులర్ గా సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు మనకి యూరోపియన్ ప్రొడక్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేది వైన్. గతంలో చూసుకుంటే వైన్ పైన 150% టారిఫ్ ఉండే. సో ఇప్పుడు వచ్చేసి ప్రీమియం రేంజ్ కి 20%, మీడియం రేంజ్ కి 30% చేశారు. అలాగే స్పిరిట్స్ అంటే థమ్స్అప్ కావచ్చు, కోకోకోలా కావచ్చు, అవి ఏవైతే ఉంటాయో స్పిరిట్స్, దానికి వచ్చేసి ఫస్ట్ అప్ టు 150 ఉండే, స్పిరిట్స్ కి వచ్చేసి 150 ఉండే. ఇప్పుడు వచ్చేసి మనకి 40% లో మనకు అది రాబోతుంది. బీర్ తాగే వాళ్ళకైతే ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 100% ఉన్న టారిఫ్ ని ఇప్పుడు 50% కి తీసుకొచ్చింది యూరోపియన్ కంట్రీ. సో దీనివల్ల యూరోపియన్ కంట్రీస్ లో దొరికే బీర్ ఇప్పుడు మన ఇండియాలో గిట అవైలబుల్ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది మనం మద్యపానం తాగే వాళ్ళకి శుభవార్తనే ఇది. సో అలాగే ఇది గృహిణీలకి ఎక్కువ వర్తిస్తుంది. మన హౌస్ వైఫ్స్ కి కానీ
మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చేవి, దానికి సుమారుగా 45% ఉన్న టారిఫ్ ని ఇప్పుడు 0కే తీసుకొచ్చారు. అంటే దగ్గర మనం వితౌట్ ట్యాక్సే మనకి అవి రాబోతున్నాయి యూరోపియన్ కంట్రీస్ నుంచి. దాంతో పాటు మనం చూసుకుంటే మన సాసేజెస్ కావచ్చు, ఏదైతే మన మసాలాస్ ఉంటాయో అదర్ మన మీట్ కి సంబంధించిన చికెన్ మసాలా కావచ్చు, మటన్ మసాలా ఇలాంటివి అయితే మీట్ ప్రాసెసెస్, మీట్ ప్రిపరేషన్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి యూరోపియన్ మసాలాల పైన అప్పుడు 110 ఉన్న టారిఫ్ ఇప్పుడు 50% వచ్చింది. అలానే కివీస్ ఏవైతే వస్తాయో మనకి, కివీస్ తో పాటు పియర్స్ ఏవైతే ఉంటాయో దానిపైన 33% ఉన్న టారిఫ్ ఇప్పుడు 10% ఇన్ కోటా అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దానికి ఒక కోటా ప్రకారంగా వాళ్ళు డివైడ్ చేశారు. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ కోటా ఉంటుంది. అంటే సంవత్సరానికి ఇన్నే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, దానికన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ చేసుకుంటే సేమ్ 30% మీకు వర్తిస్తుంది అని వాళ్ళు చెప్పారు. దాంతో పాటు ఫ్రూట్ జ్యూసెస్ మరియు నాన్ ఆల్కహాలిక్ బియర్స్, అంటే ఎవరైతే మద్యం తాగారో వాళ్ళకి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఆ నాన్ ఆల్కహాల్ బీర్ పైన 55% ఉన్న టారిఫ్ ఇప్పుడు 0%కి వచ్చేసింది అని చెప్పి ఆల్రెడీ ఆ డీల్లో మనకి అర్థమవుతుంది. దాంతో పాటు బ్రెడ్స్ కావచ్చు, పేస్ట్రీస్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఫారిన్ చాక్లెట్స్ మనం ఎంతో ఇష్టంగా తింటాము, దానిపైన 50% ఉన్న టారిఫ్ ఇప్పుడు 0కి వచ్చేసింది టారిఫ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టారిఫ్ 0. అంటే ఫారెన్ చాక్లెట్స్ మనకి రెగ్యులర్ గా దొరికే సూపర్ మార్కెట్ లో చాక్లెట్స్ దొరుకుతాయో అలాగే మనకి ఇప్పుడు యూరోపియన్ చాక్లెట్స్ గిట మనకి సూపర్ మార్కెట్ లో కావచ్చు అన్నిట్లో అవైలబుల్ గా ఉండబోతున్నాయి. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న టాపిక్ కార్స్ పైన ఎంత తగ్గుతుంది జే అని మనం మాట్లాడుకుంటే, కార్స్ పైన 110% మన టారిఫ్ ఉండే. ఇక్కడ ఇండియా వాళ్ళు 110% టారిఫ్ పెట్టారు మన భారత ప్రభుత్వం. మనకి 50 లక్షలు ఉన్న కారు అదనంగా 50 లక్షలు మనం పే చేసుకొని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటుండే అవి కార్. సపోజ్ BMW కావచ్చు, మర్సిడీస్ కావచ్చు, వాల్క్స్వాగన్ కావచ్చు, ఆడి కావచ్చు. మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఆ టారిఫ్ ఏదైతే 110% టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు 10% నుంచి 40% రేంజ్ మిడిల్లో వాళ్ళు ఫిక్స్ చేయబోతున్నారు. సో అవి చర్చలు నడుస్తున్నాయి. 10% 40% అన్నది మనం ముందు చూసుకుందాం. సో ఇక్కడ భారత ప్రభుత్వం ఏం చేశారంటే, ఇక్కడ 2 కండిషన్స్ పెట్టారు భారత ప్రభుత్వం. ఎందుకంటే మన దగ్గర టాటా కావచ్చు, మహీంద్రా కావచ్చు పెద్ద ఎత్తున భూమి అవుతున్నాయి. ఈవీ కార్స్ ఈవీ ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి, లేకపోతే మహీంద్రా కంపెనీ కావచ్చు, టాటా కంపెనీ మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీని మనం కాపాడుకుంటూ వాళ్ళకి బెనిఫిట్ చేయేలాగా మన భారత ప్రభుత్వం ఆలోచించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ 2 కండిషన్లు ఏంటంటే, ఫస్ట్ కండిషన్స్ వచ్చేసి యూరోపియన్ నుంచి మనం ఏవైతే భారతదేశంకి కార్స్ తెచ్చుకుంటున్నామో దానికి ప్రతి ఇయర్ 2,50,000 కార్స్ మాత్రమే ఇండియాకి మనం తెచ్చుకోవచ్చు. దానికన్నా ఎక్కువ తెచ్చుకుంటే పాత టారిఫే దానికి వర్తిస్తుంది. ఎందుకంటే మన టాటా, మహీంద్రాని మనం ఏదైతే ఉన్నాయో అవి కాపాడుకుంటూ ఆ ఫారెన్ కంట్రీస్ కార్ గిట మనం ఇక్కడ తెచ్చుకొని చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి BMW లెవెల్, మర్సిడీస్ EQ, ఆడి Q8 ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. రాజకీయ నేతలు కావచ్చు, అంటే బిజినెస్ మ్యాగ్నెట్ ఎంటర్ప్రీనర్స్ కి ఇది శుభవార్త అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సెకండ్ కండిషన్ వచ్చేసి బడ్జెట్ వర్సెస్ లగ్జరీ. బడ్జెట్ వర్సెస్ లగ్జరీ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ బడ్జెట్ వర్సెస్ లగ్జరీ ఏంటంటే, మీరు సపోజ్ 35 లక్షల అబోవ్ ఉన్న కార్ పైనే ఈ టారిఫ్ అనేది వర్తిస్తుంది. 35 lakhs కన్నా బిలో ఏవైతే ఉన్నాయో దానికి ఈ టారిఫ్ అనేది వర్తించదు. సేమ్ 110% ఏవైతే ఉంటాయో అవే వర్తిస్తుంది. ఓన్లీ లగ్జరీ కార్స్ మాత్రమే ఈ టారిఫ్ అనేది అమల్లో ఉంది. ఇది అంత మంచిగా ఉంది. దీంట్లో ఎవరికి లాభం? విన్ టు విన్ సిచ్యువేషన్ ఉండాలి కదా. ఓన్లీ మొత్తం యూరోపియన్ దేశాలకి మొత్తం ప్రాఫిట్ కనిపిస్తుంది ఇక్కడ అని చెప్పి మనం మాట్లాడుకుంటే, ఇండియాకి ఏం ప్రాఫిట్ అని మనం మాట్లాడుకుంటే, ఇండియా ఇప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మారాలని అనుకుంటుంది. సో దానికి కావాల్సింది టెక్నాలజీ, మెషినరీ, అవన్నీ మనం యూరోపియన్ కంట్రీస్ నుంచి మనం ఇక్కడ తెచ్చుకోవడం జరుగుతుంది. సో అది వస్తే మనం గిట్ట ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ని ఇండియాలో తయారు చేసుకోవచ్చు అని మోడీ గారు ఒక స్టెప్ ముందుకేసారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ముందు మనం ఈ ఏవైతే టెక్స్టైల్స్ కావచ్చు, మెషినరీస్ కావచ్చు, ఫస్ట్ మనకు ఉండేది 90% టారిఫ్ ఉండే. దాని నుంచి ఇప్పుడు 44% మెషినరీ పైన తగ్గించారు. 44% కి టారిఫ్ ని తీసుకొచ్చారు. దాంతోపాటు కెమికల్స్ లో వచ్చేసి 22% తగ్గడం జరిగింది. ఫార్మాటికల్స్ అంటే మెడికల్ కి సంబంధించింది ఏది ఉన్నా మనం యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి తెచ్చుకుంటే 11% టారిఫే మనకి వర్తిస్తుంది. మన మోడీ గారు బెస్ట్ డీల్ మరియు ట్రేడ్ అగ్రిమెంట్స్ ని సైన్ చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇండియాకి ఏం లాభం అంటే, మన దగ్గర ఉన్న లెదర్ బ్యాగ్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, లేదంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో మన కొత్త ఉద్యోగాలు రావడము, మన ఏవైతే ట్రేడ్ ఏవైతేనో ఆల్రెడీ మనం టెక్స్టైల్ లో కావచ్చు, జెమ్స్ లో కావచ్చు, జ్యువెలరీ బ్యాగ్స్ అక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ ఏదైతే యూరోపియన్ కంట్రీస్ లో మన ప్రొడక్ట్స్ గిట్ట అందుబాటులో ఉంటాయి. థర్డ్, సర్వీసెస్.
సర్వీసెస్ లో ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వీసెస్ ఇవ్వడము, ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇక్కడ సర్వీసెస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో సర్వీసెస్ ఇస్తారో దానివల్ల మన ఇండియా మార్కెట్ అనేది బూమ్ అవ్వడం జరుగుతుంది. సో యూరోపియన్ సర్వీసెస్ తో పాటు మన ఇండియన్ గిట్ట మనం ఇండస్ట్రీస్ అనేది మనకి పైకి వస్తున్నాయి. వాళ్ళకి ప్రాఫిట్, మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. వాళ్ళు ఇప్పుడు రేపటి రోజు మన దగ్గర మనతో పని చేయకపోయినా మన ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది మనకు పెద్ద ఎత్తున బూమ్ కావడం జరుగుతుంది. సో ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇప్పుడు ఇండియాకి వచ్చేవి ఏవైతే ప్రాఫిట్స్ ఉన్నాయో, ఇండియాకి వచ్చేవి ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో 2032 వరకు టూ టైమ్స్ ఎక్కువ అవుతాయంట. అంటే యూరోపియన్ కంట్రీస్ నుంచి మనం తీసుకునే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 టైమ్స్ ఎక్కువగా అవుతున్నాయి. అంటే ఇండియా ఇండస్ట్రీస్ పెట్టడంతో పాటు ఇండియాని బూమ్, అంటే ప్రపంచ దేశాల్లో నంబర్ 1 గా ఇండియాని మనం 2032 వరకు చూడబోతున్నాం అన్నది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదంతా బాగానే ఉంది. సో ఇక్కడ ఒక ట్విస్ట్ అనొచ్చు, కాంట్రవర్సీ అనొచ్చు. ఒక వెనకాల మనకి ఇండియాకి పుల్లబెట్టడం ఒకడు ఉంటాడు కదా. మనం ఇక్కడ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్ని సంబరాలు చేసుకుంటుంటే వైట్ హౌస్ లో మాత్రం పొగలు వస్తున్నాయి. వాళ్ళకి అసలు ఈ డీల్ అంటే అసలు నచ్చదు. ఎందుకంటే అక్కడ ఉన్న యుఎస్ ట్రెజరీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో స్కాట్ బేసన్ ఏబీసీకి ఒక ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే ఏం మాట్లాడతారంటే, మేము యుక్రెయిన్ వార్ ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే యూరోపియన్ దేశాలు మాత్రం ఇండియాతో చేతులు కలిపి డీల్ కుదిరించుకుంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక పగలగా వాళ్ళు చూస్తున్నారు మన ఇండియాని. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా పైన టారిఫ్లు వేయడం కావచ్చు, 500% టారిఫ్లు వేసి ఇండియాని తొక్కడానికి చూస్తున్నారు. కానీ మన ఇండియా మాత్రం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తో బూమ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతా ఉంది. సో ఒక్క మాటలో చెప్పాలనుకుంటే యూరోపియన్ కావాల్సింది మార్కెట్, మనకు కావాల్సింది జాబ్స్. ఈ డీల్ ఏదైతే ఉందో యూరోపియన్ దేశాలతో పాటు మనకి ఇండియా గిట్ట విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ డీల్ ఇంత లేట్గా ఎందుకు అవుతుందని చెప్పి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఈ డీల్ అయిపోయిన తర్వాత యూరోపియన్ దేశాల్లో ఈ డీల్ అనేది వాళ్ళు లాయర్స్ ఏదైతే కీలకంగా ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఈ లా పాయింట్ ప్రకారంగా వాళ్ళు రాసుకొని దాన్ని వాళ్ళ పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పార్లమెంట్లో మెజారిటీ ఓట్స్ ప్రకారంగా ఇవి చూసుకొని దాన్ని ఏవైతే 10 లాంగ్వేజెస్ యూరోపియన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి వాళ్ళ లా ప్రకారంగా వాళ్ళు రాసుకున్న తర్వాత దానికి అప్రూవల్ రావాల్సి ఉంటుంది. సో ఇది మొత్తం ప్రాసెస్ కావడానికి 2026 ఎండింగ్ కానీ 2026 ఇయర్ స్టార్టింగ్లో కానీ ఇది మనకు అమలు కావుతుంది. సో అప్పుడే మీరు సంతోషపడకండి, ఇది మనకు అమలు కావడానికి ఒక 1 year టైం మాత్రం ఇక్కడ మనకు పడుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ మొత్తం ప్రాసెస్ ని లీగల్ స్క్రబ్బింగ్ అని అంటారు. సో అయితే దీనికి మన భారతదేశం గిట్ట దీంట్లో లాస్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న 110% టారిఫ్లు ఏవైతున్నాయో అది మనకి లాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రెవెన్యూ లాస్ కిందికి వస్తుంది. దాంతోపాటు ఏదైతే వైన్ పైన మనం ఏదైతే 150% టారిఫ్ ఉందో అది ఇప్పుడు మనం 20% ప్రీమియం రేంజ్ కి 30% మీడియం రేంజ్ కి ఏదైతే తీసుకొచ్చామో అది మనం లాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కార్స్ మరియు ఏదైతే రెవెన్యూ మీద వచ్చే ఏదైతే గ్రోత్ ఉందో మన భారతదేశంకి అది మొత్తం ఇప్పుడు లాస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఒక కిట్కు అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన భారతదేశంకి లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి కార్ల పైన 110 టారిఫ్ ఏదైతుందో అది తగ్గబోతుంది, దానికి మనకి ఇండియాకి లాస్. ఇంకోటి ఏంటంటే వైన్ పైన 150% మనం ఏదైతే టారిఫ్ వేసామో ఆ ప్రీమియం రేంజ్ వచ్చేసి 20%, మీడియం రేంజ్ వచ్చి 30% టారిఫ్ ఏదైతే ఉందో అది కూడా మనం లాస్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానిపైన వచ్చిన రెవెన్యూ మనకి ప్రాఫిట్, ఇండియాకి ఏదైతే ప్రాఫిట్ ఉండేనో అది సగంలో సగం తగ్గిపోయిందంటే మనకి ఆ టారిఫ్ మన మీద పడతాయా అన్నది మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ ఏవైతే మనకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇండియాకి, ఆ ఎక్స్పోర్ట్ అవుతున్న కార్స్ ఏవైతే ఉన్నాయో మన టాటా మహీంద్రాకి పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు. లేదంటే కొంచెం ఇప్పుడు అయితే 2,50,000 కార్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మెల్లిమెల్లిగా ఆ మొత్తం మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, గేట్స్ ఓపెన్ అయినాయి అనుకోండి, ఆ కార్సే మన రోడ్ మీద తిరుగుతాయి. ఆ టాటాకి మన మహీంద్రాకి ఎలాంటి లాస్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. యూరోపియన్ కంట్రీస్ ప్రోడక్ట్స్, సపోజ్ మన బ్రెడ్స్ కావచ్చు, మన బిస్కెట్స్ కావచ్చు, మనం ఎక్కడైతే ఇంపోర్ట్ చేస్తున్నామో టెక్స్టైల్స్ అయితే అక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నామో మీ క్వాలిటీ బాగాలేదు లేదంటే క్వాలిటీ కంట్రోల్ పరంగా రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో గిట్ట ఈ క్వాలిటీ కంట్రోల్ రూల్ ప్రకారం వాళ్ళు రిజెక్ట్ చేసిన దాఖలాలు అయితే మనకి గతంలో కూడా మనకు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. సపోజ్ మనం అక్కడికి ఏమైనా ఫ్రూట్స్ గ్రేప్స్ కావచ్చు, మ్యాంగోస్ కావచ్చు, మీ మ్యాంగోస్ లో పురుగులు ఉన్నాయని చెప్పి క్వాలిటీ కంట్రోల్లో వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉంటుంది, యూరోపియన్ కంట్రీస్ మనతో ఎలా వ్యవహరిస్తాయి అన్నది మనం చూసుకోవాలి. ఇంకా అయితే యూరోపియన్ దేశాల్లో చర్చ ఏం నడుస్తుంది అంటే, ఈ డీల్ కుదిరితే 2032 వరకు ఇండియా మరియు యూరోప్ దేశాల నుంచి ఇండియాకి గట్టి పట్ట ఉంటుంది. ఎందుకంటే ఒక మాట మాట్లాడుకోవాలి మనం ఇక్కడ ఏంటంటే, రష్యా నుంచి ఆయిల్ చీప్ గా వస్తుంది, యూరోపియన్ నుంచి టెక్నాలజీ మరియు మిషనరీ రాబోతుంది. దాంతో పాటు మనం అమెరికాతో పాటు అంటే ఫ్రెండ్లీ పార్ట్నర్షిప్ మెయింటైన్ తిట్టకుండా కొట్టకుండా నార్మల్ గానే ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేస్తున్నాం. అది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. అందరికీ ఇండియా కావాలి, అదే మన వాళ్ళం
ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే మన నోబెల్ ప్రైజ్ నాకు ఇస్తలేరు, నేను వార్లో ఆపుతున్నా అని చెప్పి ట్రంప్ మన ఇండియాకే ఫోన్ చేసింది. సో అందరికీ ఇండియా కావాలి. చూసుకుందాం ఇప్పుడు ఈ డీల్ ఎక్కడ పోతుంది, కార్స్ వల్ల మన ఇండియాకి ఏం లాస్, ఇది కరెక్ట్ వర్తిస్తుందా, విన్ విన్ సిచ్యువేషన్లో ఉందా అంటే విన్ విన్ సిచ్యువేషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్స్తో పాటు మన ఇండియా గిట్ట ప్రాఫిట్ ఇస్తున్నారు. యూరోపియన్ దేశాలు మనకి డీల్ ఇచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం, కానీ యూరోపియన్ చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే మనతో కార్ రేట్స్ తగ్గించుకోవడము, చైనాకి చెక్ పెట్టడము, మన అమెరికన్ టారిఫ్ తగ్గించుకోవడము, భారతదేశంలో కొత్త ఇండస్ట్రీనే మనం తయారు చేసుకోవడం. గతంలో చూసుకుంటే మనము ఏదైతే యూరోపియన్ దేశాలు ఉన్నాయో వాళ్ళు చైనాలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సపోజ్ చైనా వాళ్ళకి చేతి ఇచ్చింది అనుకో, నెక్స్ట్ ఎక్కడ పెడదామని చూసుకుంటే మన ఇండియా పాపులేషన్ ఎక్కువ ఉండడంతో మన ఇండియాని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. సో మన ఇండియా ఇప్పుడు టారిఫ్లు తగ్గడంతో మనకి డీల్ రావడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. సో చూసుకుందాం గతంలో ఈ టారిఫ్ వల్ల మన ఇండియాకి బెనిఫిట్ ఎలా అవుతుంది, ఏదైతే తగ్గించిన టారిఫ్ని మన మీదే వేస్తారా లేదంటే ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఇండియా, ప్రపంచంలోనే నంబర్ 1 దిశగా ఇండియా వెళ్ళబోతుందా లేదా అన్నది మనం చూసుకోవాల్సి ఉంది. నేను మీ జయ వర్మ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and hype the video as much as possible. Thank you. Jai Hind.